పైన పెట్టి కన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి. మమ్మల్ని కూలినాలు చేసుకుని పెంచారు. మమ్మల్ని 5 ఏళ్ళకి ఎందుకు అన్నారు? ఆ రోజు ఈ నోళ్ళకి ఏడ పడిపోయినాయి. ఎందుకు ఈ పెద్ద మనుషులంతా మాట్లాడలేదు? ఇవాళ అసలు నేను అనకపోయినప్పటికీ కూడా దాన్ని పర్టికులర్ గా 13 సెకండ్లు బిట్టు కట్ చేసుకొని తిప్పుకుంటున్నారు. దానికి ముందు దానికి వెనక ఏం మాట్లాడకుండా 13 సెకండ్లు బిట్టు కట్ చేసుకొని తిప్పుకుంటూ భారతమ్మ అన్నారు. నేను ఎక్కడ భారతమ్మ అన్నాను? అసలు భారతమ్మ టాపిక్ అక్కడ ఎక్కడ తెచ్చాను? భారతమ్మ రాంగ్ అని నేను ఎక్కడ అన్నాను? జగన్మోహన్ రెడ్డి రాంగ్ అని నేను ఎక్కడ అన్నాను? గతంలో ఈ అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ప్రస్తావించారో అవి ఇప్పుడు మేము ప్రస్తావన చెయ్యం మహాప్రభు. మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారిని నెలకొకసారి స్టెప్నీలు మారుతున్నాడని చెప్పేసి మీరు అన్న మాటలు ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించాం. పవన్ కళ్యాణ్ గారి టికెట్ల డబ్బుల గురించి మాట్లాడారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు ప్యాలెస్ల గురించి మేము మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పుట్టుకల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆ భాష మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పింది. తెలుగే మాట్లాడారు. ట్రోల్ చేస్తున్నారా ఈ బిట్టు? కాదండి, ఇప్పుడు ఆయన వినిపించి మమ్మల్ని మా పిల్లలు మాట్లాడారు కదా ఆ రోజు. ఏమైంది శుద్ధపోసిన వాళ్ళని 5 ఏళ్ళుగా ఎందుకు మరి వీళ్ళే డబ్బులు ఇచ్చి మేపారు? వరా రవీందర్ రెడ్డిని, బోరగడ్డ అనిల్ని, శ్రీరెడ్డిని, పంచ ప్రభాకర్ ని, ఇంటూ రవికిరణ్ వీళ్ళంతా డబ్బులు ఇచ్చి మేపారు కదా. ఎందుకు మేపారు? ఎన్నాళ్ళుగా మమ్మల్ని తిట్టడానికే కదా మేపారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఓకే, అలా ఏంటి ఈ బిట్ ని కట్ చేసి ట్రోల్ చేస్తున్నారా? ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇది యాక్చువల్ గా అది దాదాపు 7 నిమిషాల వీడియో సార్. కంప్లీట్ గా 7 నిమిషాల వీడియోలో కూడా అతను ఎవరో జర్నలిస్ట్ ముసుగులో వైసీపీ పర్సన్ క్లియర్ గా ఏదో పేరు అన్నపరెడ్డి సంథింగ్ ఏదో అతను ఇంకా ఓయ్ ఏంటి అని కూడా మాట్లాడాడు అన్న కంప్లీట్ డిబేట్ లో. చండాలంగా మాట్లాడు. సరే వయసు పెద్దోడు, మా నాన్నకన్నా పెద్ద వయసు ఉంది, వదిలేసా, ఏం మాట్లాడాలి అతన్ని. ఈ టాపిక్ వచ్చి క్లియర్ గా 13 సెకండ్లు బిట్టే కట్ చేశారు. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు అన్న దానికి వాళ్ళు మాట్లాడారు. అవమానిస్తారు అసెంబ్లీకి వెళ్తే అంటే ఎందుకు అవమానిస్తారు, ఎలా అవమానిస్తారు? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ప్రతిపక్షం ఉండిద్ది, విపక్షానికి విపక్ష హోదా ఉండిద్ది. అక్కడ జరిగేటువంటి సంభాషణ అంతా కూడా రాష్ట్రం గురించి జరిగిద్ది. దానికి సంబంధించి ఇదిగో ఇలా మీరు గతంలో మాట్లాడారు కాబట్టి వాళ్ళు మేము ఆ ప్రస్తావన తేము అని క్లియర్ గా చెప్పాను నేను. దాన్ని అంతవరకు 13 సెకండ్లు బిట్టే కట్ చేసుకుని ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో వైసీపీ దిట్ట అని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఎప్పటికి కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదం మోకల్ని ఏమి చేయలేకపోయాము ఎన్డీఏ గవర్నమెంట్ లోకి వచ్చినాక కూడా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. కాబట్టి ప్రభుత్వం ఇంకొకసారి ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే వచ్చింది. వీళ్ళ పార్టీ అనుకుని యూట్యూబ్ ఛానల్స్ నా గురించి రాంగ్ గా మాట్లాడుతూ వీడియోలు చేయడం, వీళ్ళ పార్టీ పెద్ద పెద్ద హ్యాండిల్స్ అని పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి మీ అధికార ప్రతినిధి ఎలా మాట్లాడిందా? పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసినప్పుడు కంప్లీట్ వీడియో వింటారుగా. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటే లేదా ఎవరైనా సరే దాని మీద రాంగ్ గా మాట్లాడి కంప్లీట్ వీడియో వింటారుగా. ఆ వీడియోకి ముందు వెనక విన్నవాడు ఎవరికైనా సరే తప్పని అనిపించదు. వీళ్ళు మాత్రం కేవలం బ్లేమ్ చేయాలనేది మాత్రమే సార్. ఊరికే నేనే టార్గెట్. ఎందుకంటే నా వాయిస్ వీళ్ళని ఏమన్నా సరే గట్టిగా జనాల్లోకి వెళ్ళిద్ది. మొన్న ఆల్రెడీ ఒక వాయిస్ ఫుల్ గా వెళ్ళింది. దానికి కౌంటర్ గా ఇవాళ నన్ను టార్గెట్ చేయాలి, నన్ను హోల్డ్ చేయాలి. వీళ్ళ మెయిన్ ఎజెండా ఇదే, ఇంకేం లేదు. గతంలో ఒకసారి చిరంజీవి యువత నాకు గొడవ పెట్టారు. నేను ఏమి అనుకున్నాను చిరంజీవి గారిని. ఆయన అసలు నాకు రోల్ మోడల్ చిరంజీవి గారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పెద్ద పెద్ద వ్యవస్థలు వెనక్కి లాగినా సరే అన్నింటిని తట్టుకొని ముందుకెళ్ళిన వ్యక్తి ఆయన. నాకు అట్లా ఎదగడంలో రోల్ మోడల్. ఇప్పుడు నన్ను ఎవరు లాగుతున్నా సరే నాయన్ని చూసుకుంటారు. అట్లాంటి వ్యక్తిని నేనేదో రాంగ్ గా అన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసి రోజా, సజ్జల భార్గవు వీళ్ళు అందరూ కలిసి ఒక గొడవ పెట్టారు నాకు చిరంజీవి యువతకి మధ్యలో. అట్లాంటి స్ట్రాటజీ యాజ్ ఇట్ ఈజ్ ఇవాళ కూడా అప్లై చేశారు. కాకపోతే వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నా మీద యాక్షన్ తీసుకోవాలన్నా, ఈవెన్ మీరు కేసు పెట్టాలన్నా సరే ఆ వీడియో కంప్లీట్ గా వినిపించాలి పోలీసులకి. అది విన్న వాళ్ళు ఎవరైనా సరే తెలుగు అర్థమైన వాళ్ళు ఎవరికైనా తప్పు కాదని అర్థమైతే అది కంప్లైంట్ బుక్ అవ్వదు, యాక్షన్ తీసుకోరు. వీళ్ళు ఎందుకు అంతలా చింపుకుంటారు చొక్కాలు నాకు అర్థం కావట్లా. ఓకే శేఖర్, ఏంటి కావాలని రాయపాటి అరుణని టార్గెట్ చేశారా? సార్ రాయపాటి అరుణ ఏమన్నా మాకు మేము ఆవిడ ఒక పార్టీలో ఉండి మా పదవికి ఆవిడ అడ్డొస్తుందా? వాయిస్ గట్టిగా ఉంటుందని. రాయపాటి అరుణ గారు అడ్డొస్తుంది కాదు, తన వాయిస్ గట్టిగా వినిపిస్తుందని కదా సార్. ఒక నిమిషం, రాయపాటి అరుణ గారు ముందు అర్థం చేసుకోవాల్సిందంటే ఆవిడ గురించి ఆవిడ ఎక్కువ ఊహించుకోవడం ఆగాలి. ఆవిడని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేంటి సార్? ఆవిడ ఒక పార్టీ అధికార ప్రతినిధి, మేము ఒక పార్టీ అధికార ప్రతినిధి. అంటే ఈవిడ గురించి సజ్జల భార్గవ్ గారు, అదే ఈవిడ గురించి రోజా గారు ఎంతమంది టార్గెట్ చేయాలి? పోనీలే సంతోషం, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను టార్గెట్ చేశారు అన్నట్లేదు. సంతోషం. అన్న మాట్లాడద్దు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మ్యూట్ చేసాం. ఓకే మాట్లాడండి శేఖర్. సార్ ఒకటి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తారని లేదు సార్. రాయపాటి అరుణ గారితో మాకేంటి సార్? వాళ్ళ విధాన పరంగా, పాలసీ పరంగా రాయపాటి అరుణ గారిని మేము వ్యతిరేకిస్తాం. మా పార్టీ వాయిస్ మేము వినిపిస్తాం, ఆవిడ పార్టీ వాయిస్ ఆవిడ వినిపిస్తుంది. నేను ఏ రోజైనా రాయపాటి అరుణ గారిని చెల్లెమ్మ అనే పిలిచాను డిబేట్స్ లో కూడా. కానీ ఈ రోజు నేను వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే అనాల్సినవన్నీ అనేసి నేను అనను అంటే సరిపోతుందా ఏంటి సార్? ఏంటి భారతమ్మ లాగా మేము పుట్టలేదా అని అంటున్నారు సార్. సార్ ఇది ఎంత దుర్మార్గం అంటే నేను చూపిస్తాను సార్, మీకు 2-3 చూపిస్తాను సార్. వీళ్ళ అరాచకాలకి సార్ చట్టం అందరికీ తప్పు చేసిన ఎవరికైనా శిక్ష అన్నారు కదా సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి జన సైనిక్స్ సార్ చూపిస్తా. చదవలేను సార్ నేను భారతమ్మ గారి గురించి పెట్టి వాళ్ళు రాసిన భాష.
ఎప్పుడు పోస్ట్ చదవలేండి సార్ నేను. ఇంకా చూపిస్తాను చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ డేట్ వాళ్ళు వాళ్ళు రాసిన భాష ఇదిగోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ డేట్ కూడా చెప్పండి. ఎడిటింగ్లు కాదా ఇవి? ఎడిటింగ్లు కావా ఇవి? మొత్తం జనసేన వాళ్ళు. ఎవరు చేశారు అది? ఫేక్ అకౌంట్ సార్ జనసేన. ఓకే, ఎప్పుడండి? ఎప్పుడు అది? చెప్పండి. ఎప్పుడు అది? పాయింట్ చెప్పండి. కాదు కాదు శేఖర్, ఎప్పుడు అది? ఒక్క నిమిషం విజయ్, ఎప్పుడండి సార్? ఇది 2024 సెప్టెంబర్ 7. 2024 సెప్టెంబర్ 7. సెప్టెంబర్ 7. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మీకు పంపిస్తాను సార్. ఆ లింక్స్ కూడా పంపిస్తాను, చూడండి ఒకసారి. కాదండి, అప్పుడు మీరు ఉన్నారు కదా గవర్నమెంట్ లోని. 24 సెప్టెంబర్ 24 మొన్న సెప్టెంబరా? ఓకే, 2 months బ్యాకా? ఓకే, చూడండి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను చూపిస్తాను సార్. ఇంకోటి చూపిస్తాను సార్. ఓకే, కేసులు పెట్టారా సార్? వీళ్ళు అన్నారు సార్, ఈవిడ ఆ భారతి గారు లాగా మేము పుట్టలేదా? ఎవరైనా అమ్మ కడుపులో నుంచే పుట్టాల్సిందే, ఎవరైనా అమ్మ నాన్న ప్రేమకు పుట్టాల్సిందే, ఎవరైనా అమ్మ నాన్న ప్రేమతో పెంచితే పెరగాల్సిందే. మీకు ఒక న్యాయం, భారతి గారికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం, ఎవ్వరికి ఉండదు. కాకపోతే మీరు మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మనం చూపించే ఏదైతే ఉన్నాయో ఎంత జుగుత్సాకరంగా ఉన్నాయి, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు అది కూడా చూపించాలి సార్. మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి చూపించాను సార్. సార్ ఇది సార్ ఎవరంటే కాగిత బాబు, జనసేన సార్. కాగిత బాబు చూడండి సార్, ఇది చూపించాల్సిన ఉద్దేశం కూడా సార్. కడుపుకి అన్నం తిన్నోడు చేస్తాడు ఇది. ఏమా మీకు బాధ కలగట్లేదు తల్లి? మీరు ఒక స్త్రీగా, భారతి గారు ఒక స్త్రీ కాదా? ఆవిడకి మనోభావాలు ఉండవా? ఆవిడకి దెబ్బతినవా? వాటి మీద కేసు పెట్టరా సార్? ఎంత చండాలం సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ కింద రోజా గారు, ఆ కింద విడుదల రజనీ గారు మాజీ మంత్రులు ఇది చేసినప్పుడు వాళ్ళకి మనోభావాలు ఉండవా? వాళ్ళకి బాధ కలగదా? మీలాగా వాళ్ళు మాత్రం అమ్మ కడుపులోంచి పుట్టలేదా? మీలాగా వాళ్ళు మాత్రం అమ్మ నాన్న కడుపులోంచి పుట్టలేదా? ఓకే సార్, నేను మళ్ళీ చెప్తున్నాను సార్. రాయపాటి అరుణ గారికి ఏ మాత్రం రాజకీయాల గురించి పరిజ్ఞానం ఉన్నా, సమాజం మీద బాధ్యత ఉన్నా, తను చేసిన తప్పును ఒప్పుకుంటే నేను ఇంకోసారి అలా మాట్లాడను అని చెప్తే విఘ్నతగా ఉంటుంది సార్. అట్లా కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పోతే ప్రజలు గమనిస్తున్నారు సార్. రైట్, ప్రజలు గమనిస్తున్నారు. ఇంకోటి నేను ఫైనల్ గా మాట చెబుతున్నాను సార్. నేను ఎవరికైతే మా అయితే విజయ్కి కానీ రాయపాటి అరుణకు కానీ మాట చెప్తున్నాను. ఈ రోజు మీరు అరెస్ట్ చేసిన వాళ్ళల్లో 100% అమాయకుల్ని, ఏ రోజు మార్పింగ్ పోస్ట్ పెట్టిన వాళ్ళని నేను తీసుకొస్తాను సార్. నేను మీ స్టూడియోకి వస్తా. వాళ్ళ మీద పెట్టిన ఎఫ్ఐఆర్లు ఏంటి అనేది నేను మీ స్టూడియోకి వస్తాను. నేను తీసుకొని 30 మంది మీద అరెస్టులు ఉన్నాయి కదా సార్. ఆ 30 మందిని నేను తీసుకొని వస్తాను. ఆ 30 మందిలో ఏ కేసులకు అరెస్ట్ చేసి లోపలేసారో కూడా నేను చూపిస్తాను సార్. ఎఫ్ఐఆర్ లో కంప్లీట్ గా మెన్షన్ చేస్తుంటాయి. వాటిల్లో ఒక్క బూత్ పోస్టు, ఒక్క మార్పింగ్ పోస్టు, లేకపోతే ఒక్క అశ్లీలంగా పక్కన వాళ్ళ ఆడవాళ్ళని తిట్టిన పోస్టు ఉంటే మీరు చూపించండి సార్. ఓకే, మీరు చూపించండి. 198% సార్ నేను చెప్పేది. నేను ఒకరిద్దరు తప్పు చేశారు, చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలని నేనే చెప్తున్నా. ఓకే, ఒకరిద్దరు తప్పు చేశారు, వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడాలి. ఎవరికైనా పడాలి కదా. ఓకే ఓకే విజయ్ శేఖర్ అంతా క్లియర్ గా చెప్తున్నారు. ఇదిగో నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు. సార్ ఫైనల్ కన్క్లూజన్ ఒకే ఒక మాట. విజయ్ ఒక్క నిమిషం కన్క్లూజన్ చెప్పండి సార్. నేను చెప్తున్నా, ఇంత క్లియర్ గా చెప్తున్నా. మరి కిరాక్